హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు కాకరకాయ వేపుడు ఎలా చేస్తానో చెప్తాను. ముందుగా కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలండి. నూనె పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అందులో డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. దీనికైతే కొద్దిగా సమయం పడుతుంది. ఈ డీప్ ఫ్రైకి కనీసం ఒక 10 నిమిషాల పాటు పడుతుంది. ఇలా మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇవి బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఉండాలి ముక్కలు. ఇలా ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. ఇలా వచ్చిన ముక్కలను మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా డీప్ ఫ్రై అయిన ముక్కలను తీసి పక్కన పెట్టుకోవాలండి. అదే నూనెలో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేయాలి, అలాగే ఉల్లిగడ్డ వేయాలి. ఇవి కూడా మంచిగా కలుపుతూ ఉండాలి. ఉల్లిగడ్డను కొద్దిగా ఉడకనివ్వాలి. ఉల్లిగడ్డ కొద్దిసేపు ఉడికాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కాసేపు కలిపాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఈ పసుపు కూడా వేసి ఒకసారి కలుపుకొని మనం పక్కన తీసి పెట్టుకున్న ముక్కలను, కాకరకాయ ముక్కలను ఇందులో వేసి కలుపుకోవాలి. కాకరకాయ ముక్కలు డీప్ ఫ్రై కావడానికి టైం పడుతుంది, కానీ దాని తర్వాత ప్రాసెస్ చాలా ఈజీ అండి. ఈ కాకరకాయ ముక్కలను ఒకసారి కలుపుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేయాలి, అలాగే మన రుచికి సరిపడా కారం వేయాలి. కారం కూడా వేసి ఒక 2-3 సార్లు కలుపుకోవాలండి. కర్రీ అంతా కొద్దిగా, ఈ వేపుడంతా కొద్దిగా దగ్గరికి అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా వీడియోలో చూసే విధంగా మాత్రం వస్తుంది కర్రీ. దగ్గరికి అయ్యాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. అంతే అండి, కాకరకాయ వేపుడు రెడీ అయిపోతుంది. ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా తినేస్తారు, అంటే పిల్లలైనా తినేస్తారు, పెద్దలైనా తినేస్తారు. అన్నం కంటే చపాతీలో అయితే బాగుంటుందండి ఈ కర్రీ. ఫైనల్గా కర్రీ మాత్రం ఇలా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.